అడవికి రాజు సింహమని అందరూ అనుకుంటారు కదా. కానీ ఆ సింహాన్ని గడగడలాడించే ఒక గ్యాంగ్స్టర్ కూడా అడవిలో ఉంది. మరి ఈరోజు ఆ అసలు సిసలైన గ్యాంగ్స్టర్ ఎవరో చూద్దాం రండి. అయితే విషయంలోకి వెళితే అందరూ అనుకున్నట్టుగా ఆ గ్యాంగ్స్టర్ సింహం కాదు. మరి ఆ కిరీటం లేని రాజు ఎవరు? ఆ అండర్ వరల్డ్ డాన్ ఎవరు? మనల్ని ఆశ్చర్యపరిచే ఆ జంతువు ఏదో ఇప్పుడు చూసేద్దాం. ఆ గ్యాంగ్స్టర్ మరెవరో కాదండి, మన హైనా. అవును, సినిమాల్లో ఎప్పుడో విలన్ పక్కన ఉండి విచిత్రంగా నవ్వుతూ ఒక కామెడీ పీస్లాగా చూపిస్తారు కదా, అదే హైనా. కాని దాని అసలు కథే వేరు. సరే, అసలు హైనాని గ్యాంగ్స్టర్ అని ఎందుకు అంటున్నామో దానికి ఫస్ట్ రీజన్ చూద్దాం. విషయం దాని కండబలంలో లేదు, దాని బ్రెయిన్ పవర్లో ఉంది, దాని స్ట్రాటజీలో ఉంది. చూడ్డానికి సైలెంట్గా ఉన్నా హైనా చాలా తెలివైన వేటగాడు. ఎంతలా అంటే తనకంటే పెద్ద జంతువుల్ని కూడా చాలా సులభంగా వేటాడేగలదు. దాని తెలివి ముందు అవన్నీ చిన్నబోవాల్సిందే. మరి ఇంత పవర్ఫుల్ హంటర్ అయినప్పుడు దానికదే వేటాడొచ్చు కదా. ఎందుకని ఎప్పుడు వేరే జంతువులు కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని దొంగిలిస్తోంది? ఏమైనా బద్ధకమా, లేక ఇంకేమైనా పెద్ద ప్లాన్ ఉందా? అబ్బే, అది బద్ధకం కాదండి, పక్కా గ్యాంగ్స్టర్ స్ట్రాటజీ. ఒక్కసారి ఆలోచించండి, సొంతంగా వేటాడితే రిస్క్ ఎక్కువ, దెబ్బలు తగలచ్చు, బోలెడంత ఎనర్జీ వేస్ట్. అదే వేరే జంతువు వేటని సింపుల్గా లాక్కుంటే రిస్క్ తక్కువ, ఎనర్జీ సేవ్, కష్టపడకుండా తెలివితో పని కానిచ్చేయడం. ఇదే కదా మాస్టర్ ప్లాన్. ఇంకో విషయం ఏంటంటే హైనా ఎప్పుడూ ఒంటరిగా రాదు. అచ్చం సినిమా గ్యాంగ్స్టర్లాగా గ్యాంగ్తోనే వస్తుంది. గుంపులు గుంపులుగా తిరుగుతాయి, టార్గెట్ని చుట్టుముట్టి పని కానిచ్చేస్తాయి. ఒక్కోసారి సింహాల మీదికే వెళ్తాయి తెలుసా. అందుకే సింహాలు కూడా ఈ గ్యాంగ్ వస్తుందంటే సైడ్ అయిపోతాయి. సరే, ఈ గ్యాంగ్ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. ఇది వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. అదేంటంటే ఈ గ్యాంగ్కు బాస్ ఒక మెడం. అవునండి, విన్నది నిజమే. హైనా గుంపుకి లీడర్ ఎప్పుడూ ఆడహైనానే, మగ హైనాలు కాదు. అక్కడ పెత్తనం మొత్తం ఆడవాళ్లదే. అంటే సింపుల్గా చెప్పాలంటే హైనాల ప్రపంచంలో ఆడహైనాలే మగవాటిపై డామినేషన్ చూపిస్తాయి. అక్కడంతా మేడం చెప్పిందే ఫైనల్, ఆమె రూలే శాసనం. దీని వెనకాల ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. ఆడహైనాలలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ లెవెల్స్ మగవాటి కంటే 1 కాదు, 2 కాదు, ఏకంగా 10 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటాయట. అందుకే అవి అంత దూకుడుగా, శక్తివంతంగా, డామినేటింగ్గా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా బ్రెయిన్ పవర్ చూసాం, గ్యాంగ్ పవర్ చూసాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. దాని అసలైన ఆయుధం అంటే దాని ఫిజికల్ పవర్ గురించి తెలుసుకుందాం. 1100 PSI. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అసలు పవర్ అంతా ఈ నంబర్లోనే దాగి ఉంది. PSI అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్, అంటే బైట్ ఫోర్స్ అన్నమాట. ఒక్కసారి కొరికితే ఎంత ప్రెషర్ పడుతుందో చెప్పే కొలత. ఆ 1100 PSI అనేది మన హైనా యొక్క బైట్ ఫోర్స్. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. ఈ ఫోర్స్ అడవికి రాజైన సింహం బైట్ ఫోర్స్ కంటే దాదాపు 2 ఎక్కువ. అంటే ఎంత గట్టి ఎముకనైనా సరే పిండి పిండి చేసేగల పవర్ అన్నమాట. సరే, ఈ పవర్ ప్లానింగ్ అంతా ఒకెత్తైతే హైనా అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఇంకోటుంది. అదే వాటి విచిత్రమైన నవ్వు. దాని వెనుకున్న రహస్యమేంటి? మనం సంతోషంగా ఉన్నప్పుడు నవ్వుతాం, కాని హైనా నవ్వు ఆనందానికి కాదు, అపాయానికి సంకేతం. అది కామెడీ కాదు, ఒక వార్నింగ్. ఒక హైనా ఎప్పుడు నవ్వుతుందంటే దానికి ఏదైనా ప్రమాదముందనిపించినప్పుడు, లేదా దానిపై ఎవరైనా దాడి చేస్తున్నప్పుడు. అది ఒక రకమైన భయాన్ని, ఒత్తిడిని తెలియజేసే వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. సింపుల్గా నా జోలికి రాకు అని చెప్పడం. తెలివైన వ్యూహం, పక్కా ప్లానింగ్, పవర్ఫుల్ గ్యాంగ్, ఒక మేడం బాస్, సింహం కన్నా డబుల్ పవర్, ప్రమాదాన్ని సూచించే నవ్వు. ఇవన్నీ చూశాక ఇక అడవికి అసలైన గ్యాంగ్స్టర్ ఎవరో మనకు స్పష్టంగా అర్థమైపోయింది.